స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి మరొక శుభదినాన్ని సర్వాధికారి మనందరికి అనుగ్రహించాడు ప్రియులారా. అందుకే మనం అందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ శుభదినాన వేకును లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉంటారని, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఉంటారని, దేవుణ్ణి స్తుతించి ఉంటారని నమ్మి దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఆయన లేఖనం ద్వారా ఓదారుస్తూ ఉన్నాడు, నెమ్మదిపరుస్తూ ఉన్నాడు. జీవం కలిగినటువంటి వాక్కు ద్వారా ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆ శ్రేష్టమైనటువంటి వాగ్దానమును చదువుకుందాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన మనకిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కు ఏంటి అంటే, దేవుడు మిమ్మల్ని గూర్చి ఉద్దేశించినటువంటి సంగతులు ఎంత హానికరమైనవో, ఎంత ఇబ్బందిగా ఉంటాయో, ఎలాంటి రోగాలు వస్తాయో, ఎలాంటి శ్రమలు వస్తాయో, ఎలాంటి నిందలు వస్తాయో, ఎలాంటి కరువును భరించాలో, పరిస్థితులన్నీ ఎలాగుంటాయో అని చాలాసార్లు మనం గందరగోళం అయిపోతూ ఉంటాం ప్రియులారా. అయితే ఈ శుభదినాన సర్వాధికారి మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని దేవుడు మాట. దేవుడు చేసేటువంటి ఆ మేలు, ఆ దీవెన, ఆ ఆశీర్వాదం, ఆ శుభం వలన మనకెంతో నెమ్మది, ఎంతో సమాధానం, ఎంతో స్వస్థత, ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ప్రియులారా. అందుకని ఆ సంగతి, ఆ శుభ సమాచారం, ఆ సంతోషం లేక ఆ శుభకార్యం, ఆ సంతానం, ఆ ఉద్యోగం, ఆ ఎగ్జామ్, ఆ ప్రమోషను లేక ఆ బిజినెస్, ఆ ఇల్లు, ఆ పొలము, ఆ స్థలము క్లియర్ అయిపోయినప్పుడు అవన్నీ కూడా నీకు సమాధానం కలుగజేస్తాయంట. దేవుడు నీ విషయంలో సమాధానకరమైన ఉద్దేశాలు నీ కోసం దాచి ఉంచాడు, కానీ హానికరమైనవి కాదని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మిమ్మల్ని గురించి దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట కూడా తూచ తప్పకుండా దేవుడు నెరవేర్చిపోతున్నాడు ప్రియులారా. రాబోయే రోజుల్లో మీరు దీవించబడబోతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మీకు శుభం కలగబోతూ ఉన్నది. రాబోయే రోజుల్లో మీరు ఆత్మీయంగా స్థిరపరచబడబోతూ ఉన్నారు. ప్రార్థనలోను విశ్వాసం, పట్టుదల కలిగి, రోషం కలిగి దేవుని కొరకు మీరు జీవించబోతూ ఉన్నారు. దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా జీవించబోతున్నారు. దేవుడు అలాగున మిమ్మును, మీ కుటుంబాలను, మీ వ్యక్తిగత జీవితాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. అలాగున సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మీ అందరికీ సమాధానం కలుగజేయునుగాక, సంతోషం కలుగజేయునుగాక, స్వస్థత కలుగజేయునుగాక, శుభకరమైన ఆనవాలు మీకు దేవుడు కనపరచునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సమస్త కీడు నుండి, హాని నుండి, అపాయము నుండి, అనారోగ్యం నుండి తప్పించి శుభకరమైన ఆనవాలతో సమాధానకరమైనటువంటి ఆయన ఉద్దేశాలన్నీ మీ పట్ల దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. అలాగున ఈ దిన దీవెనలు, ఆశీర్వాదములు నీకు, నీ ఇంటి వారికి, నీ సంఘానికి, నీ వ్యక్తిగత జీవితానికి దేవుడు సమాధానకరమైనటువంటి దీవెనలు మీ మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి కీర్తిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో మాట ప్రకారం
మా కోసం తండ్రి మీరు ఉద్దేశించిన సంగతులన్నీ కూడా అవి సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కాదని మీరు ఆజ్ఞాపించారు. కోట్లాది వందనాలు. మీరిచ్చిన ప్రతి మాట మందరి జీవితాల్లో నెరవేర్చి మీకు మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ నిజముగా నా తండ్రి ఈ మాటలు వినబడులందరికీ సంపూర్ణ స్వస్థత, విడుదల, విశ్రాంతి, క్షేమము, నెమ్మది, ఆనందం, ఆరోగ్యం, ఆశీర్వాదం ప్రసాదించి మీ ఆజ్ఞానుసారంగా జీవిస్తున్న బిడ్డలందరికీ మీ సమాధానం ప్రకటిస్తున్నందుకు స్తుతిస్తూ వారికి ఉన్నటువంటి ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, చికున్గున్యా వ్యాధి, ప్రతి విధమైన వ్యాధులన్నీ కూడా కొట్టివేసి శాంతితో, సమాధానంతో, సంతోషంతో ప్రతి బిడ్డను మీరు నింపబోతున్నందుకు స్తుతిస్తూ మీ కృపగల హస్తములకు మనందరినీ అప్పగించుకుంటూ ఈ దిన దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా ప్రసాదించి మేలుతో తృప్తిపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.